ఆస్తి కోసం కోర్టుకి ఎక్కుదాం అనుకున్న ధాన్యలక్ష్మి ప్రకాశానికైతే కళ్యాణ్ అయితే మంచి షాక్ అయితే ఇచ్చాడనమాట. నాకు కావాల్సింది నా ఇంటి వారసత్వం. వారసత్వం అంటే ఆస్తి ఐశ్వర్యం కాదు. ఈ ఇంటి పేరు నాకు కావాలి. ఈ వంశం నాకు కావాలి. ఈ కుటుంబానికి ఉండే కీర్తి ప్రతిష్టలు కావాలి. తరతరాలుగా దాన ధర్మాలు చేసి మంచితనం కావాలని చెప్పేసి కళ్యాణ్ అయితే తల్లిదండ్రులకైతే మంచి గుణపాఠం అయితే చెప్తూ ఉంటాడనమాట. నాకు తాతయ్య నానమ్మల ఆశయం కావాలి. ఎవరి పిల్లలో కూడా తెలియనంతగా కలిసిపోయేంత ప్రేమానురాగాలు కావాలి. అది వారసత్వం అంటే. బంధాలే ఆస్తి అంటే, అనుబంధాలే ఐశ్వర్యాలంటే ఏమయ్యాయమ్మా అనుబంధాలు? పెద్దమ్మను తోడ పుట్టిన అక్కలా చూసుకుని నువ్వు, తాతయ్యని తండ్రి తర్వాత తండ్రిగా భావించి నువ్వు, నానమ్మను అత్తలా కాకుండా అమ్మవలా గౌరవించి నువ్వు ఎక్కడ తప్పటడుగు వేసావమ్మా? ఆస్తి మీద ఆశ ఆత్మీయతని మింగేసిందా అని చెప్పేసి కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే స్వప్న కూడా చాలా బాగా అడుగుతున్నావు కళ్యాణ్ అని అనగానే వెంటనే ఇందిరాదేవి ఇంకా కళ్యాణ్ దగ్గరకైతే వెళ్ళి చాలురా, నాకు ఈ సమాధానం చాలురా. ఆస్తి కోసం రక్త సంబంధాలను కాదనుకొని భార్య తరపున మాట్లాడిన మీ నాన్న, ఆస్తి కోసం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వేధించిన మీ అమ్మ, నిన్ను చూసి నీ పాఠశాలలో పాఠాలు నేర్చుకోవాలి. నీ వ్యక్తిత్వం చూసి ఇంత పెద్ద కొడుకుని మేమే కన్నామా అని చెప్పేసి ఆశ్చర్యపోవాలి. అయినా మారకుంటే అది వాళ్ళ కర్మ. కానీ ఇవాళ నువ్వు నా కడుపు నిండే మాట చెప్పావురా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండని చెప్పేసి ఆశీర్వదిస్తుందనమాట. ఇక వెంటనే ధాన్యలక్ష్మి కోపంగా, రే నీకు అర్థం కావడం లేదురా. ఆస్తి మొత్తం ఈ అనామకురాలు చేతిలో పెడితే ఏం చేస్తుందో, ఏం దాచిపెట్టుకుంటుందో తెలియకుండా చేస్తుంది. గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టింది, ఇంట్లోనే బంగారం తాకట్టు పెట్టిందని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే కళ్యాణ్, అమ్మ మా వదినకు నాకంటే ఎక్కువగా ఇంటి గురించి, ఇంటి బంధాల గురించి తెలుసమ్మా. తన కోసం, తన పుట్టింటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని మనిషి అని చెప్పేసి ఎప్పుడు తెలుసుకుంటావమ్మా నువ్వు? వదిన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. చెప్పుకునేవే కాదు, చెప్పుకోలేనివి కూడా అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట. ఇక కళ్యాణ్ మాటలకైతే అపర్ణాదేవి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. కావ్యరాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా వదిన ఏం చేసినా అన్నయ్యకి చెప్పకుండా చేయదు. అన్నయ్య ఈ ఇంటికి అన్యాయం జరిగే పని చేస్తానంటే ఒప్పుకోడు కూడా, తెలుసుకో. ఇంకేం తెలుసుకోవాలి మనం అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే రాజు, థ్యాంక్స్ రా కళ్యాణ్, మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నావు. అందరి అపార్థాలు తొలగిపోయే రోజు త్వరలోనే వస్తుందని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే స్వప్న లాయర్ గారు, మీ వాది మాటలు విన్నాక కూడా కోర్టుకు వెళ్తారా అని చెప్పేసి అనగానే, లేదమ్మా వాదన ముగిసిపోయినట్లు భావించి ఇంటికి వెళ్తానని చెప్పేసి లాయర్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక వెంటనే కావ్య అయితే, థ్యాంక్స్ కళ్యాణ్, సమయానికి వచ్చి ఇంట్లో ఎలాంటి అనర్థం జరగకుండా చూసావు అని చెప్పేసి మాట్లాడుతూ, చిన్న అత్తయ్య చిన్న మావయ్య మీ అందరి మనసులో ఎన్నో ప్రశ్నలు అనుమానాలు ఉండొచ్చు. కానీ అందరూ అనుకుంటున్నట్టు మేము ఏ తప్పు చేయడం లేదు. ఎక్కడా డబ్బు దోచుకోవడం లేదు. ఆస్తులను అమ్ముకోవడం లేదు. ఇక కళ్యాణ్‌కి అన్యాయం చేయాలన్న దురుద్దేశం మాకే కాదు, ఇంట్లో ఎవ్వరికీ లేదు. అలా అని మీరు అడిగే ప్రశ్నలకు మా దగ్గర జవాబులు ఉన్నా చెప్పలేని పరిస్థితి. కానీ ఏదో ఒక రోజు మీ అందరికీ సమాధానం దొరుకుతుంది. మాకొక 3 నెలలు గడువు కావాలి. అంతవరకు అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ధాన్యలక్ష్మి కోపంగా, చాలు ఆపు అని గట్టిగా అరిచి, నాకింత తలవంపులు తెస్తావు అనుకోలేదురా ఛీ అని చెప్పేసి కొడుకుని కూడా తిట్టి లోపలికైతే వెళ్ళిపోతుందనమాట. ఇక ప్రకాశం కూడా అందరిని కోపంగా చూసి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అపర్ణాదేవి అయితే పైకి లేచి కళ్యాణ్తో, రే కళ్యాణ్ రాక వచ్చావు రా, టిఫిన్ పెడతాను రా నీకు అని చెప్పేసి తీసుకొని వెళ్తుందనమాట. ఇక ధాన్యం గదిలోకి వెళ్ళి ఫ్లవర్ వాజ్ అయితే పగలగొడుతుందనమాట కోపంతో. ఇంతలో రుద్రాణి వచ్చి, 3 నెలలు గడువు కోరిన కావ్యరాజులను అలాగే వదిలేస్తావా? ఇంట్లో వాళ్ళంతా తలాడించారు కదా కావ్య రిక్వెస్ట్కి, నువ్వు కూడా ఒప్పుకున్నట్లేనా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుందన్నమాట. అలా ఎలా వదిలేస్తాను, చూద్దు కానీ ఏం చేస్తావు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇక తర్వాత అయితే రుద్రాణి దగ్గరికి అయితే రాహుల్ అయితే వచ్చి, ఏంటి మమ్మీ అత్త మన దారికి రావడం లేదా, అలా వెళ్ళిపోతుందని చెప్పేసి అంటాడు. వచ్చినట్లే అనిపిస్తుందిరా, కానీ మనకు కనెక్ట్ కావడం లేదు సరిగా. అది సరే కానీ ఈ 3 నెలలు నీ మొత్తం ఫోకస్ రాజు కావ్యం మీదే ఉండాలి. ఒక్క ఛాన్స్ దొరికితే ఈ 3 నెలలు గడువు అనే మాటలు కూడా పక్కకు తీయించి ఆస్తి ముక్కలు చేయించవచ్చు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. సరే మమ్మీ ఆ పనిలోనే ఉంటాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో కళ్యాణ్ ఇంటికి ఎలా వచ్చాడని చెప్పేసి రాజు కంగారు పడుతూ ఉండగానే
కళ్యాణ్ తనంతట తాను ఇంటికి రాలేదు. నేను ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చానని చెప్పేసి కావ్య చెప్పగానే, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నాకు ముందే చెప్పాలి కదని చెప్పేసి రాజ్ అయితే అలుగుతాడనమాట. ఇక తర్వాత సీన్‌లో సుభాష్, అపర్ణాదేవి అయితే ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక టీ తాగుతూ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా! ఇంకా ఎందుకు అలా టెన్షన్ పడతావు అని చెప్పేసి అపర్ణాదేవితో అంటాడనమాట. ఎక్కడ సాల్వ్ అయిందండి? 3 నెలల గడువు అడిగారు. కానీ సమస్య ఏమిటో చెప్పలేదు కదా! నాది కోపం కాదండి బాధ. పైగా అంతమంది ముందు నా కోడలు దోషిగా నిలబడి మాట్లాడుతుంటే నాకు ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా అని చెప్పేసి బాధగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అయ్యో అపర్ణ, ఎలాగైతేనే కళ్యాణ్‌ని రప్పించి కావ్య సమస్యను పరిష్కరించింది కదా! కళ్యాణ్ తనంతట తానే ఊరికే వచ్చాడనుకుంటున్నావా? సమస్య గురించి కావ్య కళ్యాణ్‌కి చెప్పే రప్పించింది అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట. ఇంకా మీకెవరు చెప్పారండి అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే, కావ్యని అర్థం చేసుకున్న వాడిగా నాకే అనిపిస్తుందని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట. ఇక అపర్ణ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. చూడు అపర్ణ, 3 నెలలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. రాజ్, కావ్యల మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఈ సమస్యను పరిష్కరిస్తారు. ఎక్కువగా ఆలోచించకని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.